వైసీపీ హయాంలో టీటీడీలోని పరకామణిలో జరిగిన అక్రమాల వ్యవహారం హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు తదుపరి దర్యాప్తు బాధ్యతలు సిఐడికి అప్పగించింది. సిఐడి ఐజీని వాద్యంలోని సమోటోగా ప్రతివాదిగా చేర్చింది. పరకామణిలో శ్రీవారి కానుకల అపహరణపై తిరుమల 1 టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసు రికార్డులను వెంటనే సీజ్ చేయాలని సిఐడి ఐజీని ఆదేశించింది. మరోవైపు ఫిర్యాదుదారుడు పరకామణి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ నిందితుడు సివి రవికుమార్ లోక్ అదాలత్తో తద్వారా కేసును రాజీ చేసుకోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇక 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. లోక్ అదాలత్లో జరిగిన ప్రొసీడింగ్స్ వివరాలను సైతం సీజ్ చేయాలని తేల్చి చెప్పింది. పరకామణిలో సొమ్ము దొంగతనంపై టీటీడీ బోర్డు తీర్మానాల రికార్డులు, టీటీడీ అధికారులు ఏమైనా ఉత్తర్వులు జారీ చేసి ఉంటే వాటిని సీజ్ చేయాలని సిఐడిని ఆదేశించింది. వాటన్నిటినీ సీల్డ్ కవర్లో తదుపరి విచారణకు తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారు సతీష్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సివి రవికుమార్ కు 3 రోజుల్లో నోటీసులు అందజేయాలని పిటిషనర్ శ్రీనివాసులను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు హైకోర్టు వాయిదా వేసినట్లు సమాచారం. ఇక పరకామణి చోరీ కేసుపై రాజకీయ పరిణామాలు రోజురోజుకు ఉత్కంఠకరంగా మారుతున్నాయి. వైసీపీపై కూటమి పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ విషయంపై త్వరలో సిట్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటికే పరకామణి చోరీ కేసుపై ఛార్జ్ షీట్ దాఖలైందని స్పష్టం చేశారు. ఈ విషయంలో అనేక వాస్తవాలు బయటకు రావాల్సి ఉందని నారా లోకేష్ చెప్పారు. పరకామణి చోరీపై జరుగుతున్న చర్యలు రాజకీయ ప్రేరేపితమని వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారని, ఇక పరకామణి కేసుపై సిట్ సిఐడి కాకుండా సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఎంపీ గురుమూర్తి అభ్యర్థించారు. ఈ క్రమంలో సిబిఐ దర్యాప్తు కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారని ఎంపీ గురుమూర్తి వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామంజనేయులు అందిస్తారు. చెప్పండి రామంజనేయులు. చెప్పండి. టీటీడీ పరకామణి అక్రమాల కేసులో కీలక మలుపు అని చెప్పుకోవాలి. మనము దర్యాప్తు బాధ్యతలు భాగంగా సిఐడికి అప్పగించిన హైకోర్టు సిఐడి ఐజీని సుమోటోగా ప్రతివాదిగా చేస్తున్న కోర్టు కేసు రికార్డులు వెంటనే సీజ్ చేయాలని సిఐడికి ఆదేశం. ఫిర్యాదుదారు సతీష్ కుమార్ నిందితుడు పివి రవికుమార్ కు నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణ అక్టోబర్ 13కి వాయిదా వేసిన హైకోర్టు. పరకామణి ఇష్యూలో కూటమి వర్సెస్ వైసీపీ త్వరలో సిట్ వేస్తామంటున్న నారా లోకేష్, ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైన మంత్రి లోకేష్ అనేక వాస్తవాలు బయటకు రావాల్సి ఉందన్న నారా లోకేష్ మంత్రి లోకేష్. ఇక పరకామణి చోరీపై జరుగుతున్నదంతా రాజకీయ ప్రేరేపితమంటున్న వైసీపీ, సిబిఐ విచారణ జరిపించాలంటున్న ఎంపీ గురుమూర్తి, సిబిఐ దర్యాప్తు కోరుతూ కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన గురుమూర్తి. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామంజనేయులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో దారుణ హత్య జరిగింది. గణేష్ టెంపుల్ వెనుక లైన్లో నివాసం ఉంటున్న రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి గుబ్బల రామ్మోహన్ రావు దారుణ హత్యకు గురయ్యారు. భార్యాభర్తల భోజనం చేస్తుండగా ఒక వ్యక్తి సుత్తితో రామ్మోహన్ రావు తలపై కొట్టి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్, 3వ టౌన్ పోలీసులు హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించారు. ఏం ముట్టలేదు చెప్పట్లేదు, వేరే మాట మాట్లాడలేదు. ఇంకా సుత్తని కొత్తనే ఉన్నాడు. గుర్తేసాడు, చట్నీ గుర్తేసాడు, కొట్టేసాడు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ దేవిక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కేంద్రంలోనే గణేష్ టెంపుల్ వెనక ఉన్న వీధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గుబ్బల రామ్మోహన్ రావు తన భార్య భోజనం చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ముసుగు వేసుకుని వచ్చి సుత్తితో రామ్మోహన్ రావు తలపై బలంగా కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అక్కడికక్కడ అతను మృతి చెందిన సంఘటన కొత్తగూడెంలో కలకలం నెలకొల్పింది. సింగరేణి సంస్థలో సుదీర్ఘకాలంగా పనిచేసి అతను 6 నెలల క్రితం ఇతను రిటైర్మెంట్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఈ గణేష్ టెంపుల్ వెనుకనే ఇతను నివాసం ఉంటున్నాడు భార్యతో కలిసి. మృతుడికి 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. 3 కుమార్తెలకు కూడా వివాహం అయింది. కుమారుడికి రామ్మోహన్ రావు ప్లేస్ లో సింగరేణి యాజమాన్యం ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం అతను గోదావరి గన్లో వీటీసీ ట్రైనింగ్ తీసుకుంటున్న పరిస్థితి. అయితే హత్యకు గురైన సంఘటన మాత్రం కలకడం రేపడంతో డిఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధానంగా హత్యకు గల కారణాలపై మాత్రం ఇటు క్లూస్ టీమ్, డాగ్ టీమ్ కూడా పరిశీలించి అక్కడ ఆధారాలు కూడా సేకరించారు. అయితే ప్రధానంగా మాత్రం గతంలో ఇతను రుద్రంపూర్ ఏరియాలో నివాసం ఉంటున్న సమయంలోనే ఒక వివాహేతర సంబంధం ఉన్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ నేపథ్యంలోని హత్య జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు ప్రస్తుతాన్ని మాత్రం విచారణ కొనసాగింపు చేస్తున్నారు. ఏదేమైనా సింగరేణి సంస్థలో పనిచేసి రిటైర్ అయిన రామ్మోహన్ రావు పై జరిగిన దాడి ఘటన మాత్రం కలకలం నెలకొందని చెప్పవచ్చు. పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు మనకి మెయిన్ గా మాత్రం వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగి ఉంటుందనే కోణంలో మాత్రం ముందుగా పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. మరో అనుమానం ఏంటంటే ఇతను నివాసం ఉంటున్న ఇంటిని విక్రయించేందుకు పలువురు దగ్గర అడ్వాన్స్ గా డబ్బులు తీసుకున్న వ్యవహారంతో కూడా ఘర్షణలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఆ కోణంలో కూడా విచారణ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది దేవిక. అయితే రాజేంద్ర, మృతుడి భార్యపై ఏమన్నా అంటే లైక్ ఆమె ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తుందంటారా? మృతుడి భార్య పైన ఇద్దరు మాత్రమే భోజనం చేస్తున్న సమయంలో ఘటన జరిగింది. భార్య కూడా తను ఊహించండి మొత్తం 6 నుంచి 8 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా అజ్ఞాత వ్యక్తి వచ్చి దాడి చేయటం అప్పటికప్పుడే జరగటంతో ఆమె కూడా కొంత బిత్తరపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉంది. భార్యపై మాత్రం ఎలాంటి అనుమానాలు కలిగి వివాహేతర సంబంధమే మెయిన్ కారణం అని కూడా పోలీసులు అనుమానిస్తూ ఆ దిశలో మాత్రం విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజేంద్ర. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భట్టికి ఘనస్వాగతం పలికారు. మండలంలోని ఏడవెల్లి, మాదాపురం గ్రామాల్లో జరగనున్న అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని వివరించారు.
ఢిల్లీలోని ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన క్యామ్ ఎయిర్ విమానం RQ-4401 ల్యాండింగ్ గేర్ వీల్ బాక్స్ లో ఓ 13 ఏళ్ల బాలుడు ఉన్నట్లు అత్యవసర సిబ్బంది గుర్తించారు. వెంటనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అతన్ని అదుపులోకి తీసుకుని విచారించింది. 13 ఏళ్ల బాలుడు కేవలం తనకు ఆసక్తి కారణంగా విమానాశ్రయంలో నిషిద్ధ ప్రదేశంలోకి వెళ్లి ల్యాండింగ్ గేర్లో దాక్కున్నానని తెలిపాడు. దీంతో విమానాశ్రయ సిబ్బంది అంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ ఘటన విమాన సేఫ్టీపై ఆందోళనలు రేపగా అధికారులు వెంటనే ఆ ఫ్లైట్పై యాంటీ సబోటేజ్ తనిఖీలు నిర్వహించారు. సాధారణంగా ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్లో ప్రయాణించడం చాలా ప్రమాదకరం, ఎందుకంటే అక్కడ తగినంత ఆక్సిజన్ ఉండదు. అలాగే విమానం గాలిలో ప్రయాణించే సమయంలో తీవ్రమైన చలిని తట్టుకోవడం అసాధ్యం. అలాగే మెకానికల్ భాగాల వల్లే గాయపడే అవకాశం ఉంది. అదృష్టవశాత్తు ఈ బాలుడు బతికి బయటపడ్డాడు. అనంతరం అధికారులు పర్యవేక్షణలో అతన్ని తిరిగి ఆఫ్ఘనిస్తాన్కు పంపించారు. ఈ ఘటన భద్రతా లోపాలను వెలుగులోకి తెచ్చింది. ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.